పెద్దచెరుకూరులో స్థానిక ప్రజలతో ఆత్మీయ సమావేశం. ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. కోట్లాది మంది రాష్ట్ర ప్రజల ఆశీస్సులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఉండాలి. 2వ డివిజన్ పెద్దచెరుకూరులో ఇంటింటికి వెళ్లి అవ్వతాతలకు పెన్షన్లను పంపిణీ చేశారు. పెన్షన్ల పంపిణీ విషయంలో చెప్పిన మాటకు కట్టుబడి ఉదారంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి రాష్ట్ర ప్రజల ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని తెలిపారు. పోలవరం పూర్తి కోసం, అంతర్జాతీయ అమరావతి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేగంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. కోట్లాది మంది రాష్ట్ర ప్రజల ఆశీస్సులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఉండాలని కోరారు. పై కార్యక్రమంలో శ్రీధర్, అచ్యుత్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, రామ్మోహన్ యాదవ్, శ్రీనివాసులు రెడ్డి, టీడీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సైడ్ రన్నా ఒక సైడ్ రండి అన్న. ఎంతయా సార్? 4,000 ఉంటావా? ఓకేనా? 4,000 రూపాయలు చంద్రబాబు నాయుడు పంపించారు. చాలా వస్తున్నాయి. పెద్దచెరుకూరులో స్థానిక ప్రజలతో ఆత్మీయ సమావేశం. ఆ పెద్దచెరుకూరు గ్రామానికి సంబంధించి అభివృద్ధి పనుల మీద అధికారులతో సలహాలు, సూచనలు, ప్రజల నుంచి వినతులు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో చెప్పిన మాట కట్టుబడి నెల నెల ఇస్తున్నటువంటి పెన్షన్ని నేరుగా అందజేత ఈ కార్యక్రమాలు ఈ యొక్క గ్రామంలో నిర్వహించడం జరిగింది. నిజంగా ప్రజల్లో ఒక అద్భుతమైనటువంటి స్పందన. ఎందుకంటే రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్న వేళ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయించినా ఈనాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట కట్టుబడి ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తూ ఉన్నారు. వాస్తవం చెప్పాలంటే ఈనాడు చంద్రబాబు నాయుడు గారు కాకుండా వేరే వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే సంక్షేమ పథకాలు అమలు చేసే పరిస్థితే లేదు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆర్థికంగా రాష్ట్రాన్ని అంతగా దివాలా దించింది. కానీ అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు తన అపార అనుభవంతో ఈరోజు సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడా కూడా ముందుకు సాగాలని చెప్పని వేగవంతంగా అభివృద్ధి కార్యక్రమాలు జరిపిస్తూ మరోపక్క పోలవరం ఆంధ్రప్రదేశ్ రైతుల జీవనాడి పోలవరం పూర్తి కోసం, అంతర్జాతీయ నగరంగా అమరావతి కోసం అడుగులు ముందుకు పడుతూ ఉన్నాయి. అన్నిటికీ మించి మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేదానికి పారిశ్రామిక పెట్టుబడులను ఆహ్వానిస్తూ ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ వైపు చూసే పరిస్థితి చంద్రబాబు గారి నేతృత్వంలో జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమంలో మాకు పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఈ కష్టాల్లో కూడా ఆర్థికంగా
గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రాన్ని దివాళా తీయించినా కూడా అకుంఠిత దీక్షతో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన హామీలు నెరవేరుస్తూ వచ్చిన దానికి కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు వారికి ఉండాలని కోరుకుంటున్నాను.